కొందరు కలెక్టర్లు పనితీరు మెరుగుపరుచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు హితవు పలికారు. కేంద్ర నిధుల సాధన వినియోగంలో శాఖాధిపతులు కార్యదర్శులకు నిర్లక్ష్యం తగదని తేల్చి చెప్పారు. ఈ ఏడాది 16% వృద్ధి రేటు లక్ష్యంగా పనిచేయాలని నిర్దేశించారు. వైసీపీ ధ్వంసం చేసిన వ్యవస్థలను గాడిన పెట్టామన్న సీఎం రెవెన్యూ వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని చెప్పారు. గోదావరి పుష్కరాల్లోగా పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని ఉద్ఘాటించారు. 2025 ఏడాది మంచి ఫలితాలను ఇచ్చిందని, ప్రజల ఆశల్ని నిలబెట్టామని సీఎం చంద్రబాబు అన్నారు. పౌర సేవల్లో కూడా స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ అమలు చేస్తే 2026లో మరింత మంచి ఫలితాలు సాధించవచ్చునన్నారు. సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో జీఎస్, డీపీఆర్, టీజీఎస్, పట్టాదారు పాసు పుస్తకాలు, ఇతర అంశాలపై ఆయన సమీక్షించారు. అప్పు కూడా పుట్టని పరిస్థితి నుంచి సూపర్ 6 ద్వారా సంక్షేమం, అభివృద్ధిని వేగంగా చేయగలిగామని స్పష్టం చేశారు. కేంద్రం నిధుల సాధన, వినియోగంలో మరింత క్రియాశీలంగా పనిచేయాలని సీఎం హితబోధ చేశారు. ఎంట్రీ ఆఫ్ డేటానే 10% వేరియేషన్ ఉంది. ఆల్ కలెక్టర్స్ డౌన్ బిలో యూ హావ్ టు సెట్ రైట్ యువర్ అడ్మినిస్ట్రేషన్. అవసరమైతే అసెంబ్లీ February 1st వీక్ పెట్టి, లేదంటే 2nd వీక్ పెట్టి, March 15th కంతా క్లోజ్ చేసి ఆ 15 days లో మళ్ళా ఢిల్లీకి వెళ్లి మీరు ₹4 ఉంటే చేస్తారని నేను ఆలోచిస్తున్నా. మీరు అసలు ఇచ్చిన డబ్బులు 15 ఖర్చు పెట్టమని మీరు కూర్చున్నారు లేజర్ గా. మొక్కబడిగా నేను రివ్యూ చేయడం లేదు. ఇక్కడ మిమ్మల్ని మోటివేట్ చేయాలనుకుంటున్నాను. మోటివేట్ చేసిన తర్వాత వినకపోతే గట్టిగా కూడా చెప్పాల్సి వస్తుంది. మెసేజ్ షుడ్ బి స్ట్రాంగ్. మళ్ళా మీరు మీ డబ్బులు తీసుకొచ్చి మంత్ ఎండ్ లోపల ఆల్ ఆఫ్ యూ హ్యాస్ టు అప్డేట్. ఈ మంత్ ఎండ్ లోపల యూ హ్యావ్ టు డ్రా ది మనీ 100%. ఈ మంత్ ఎండ్ లోపల మీ ఎక్స్పెండిచర్ పూర్తి చేసి డబ్బులన్నీ కూడా బిఫోర్ 10th మీరంతా డ్రా చేస్తారు. ఆ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ వచ్చే లోపల అది కూడా ఖర్చు పెట్టి అడిషనల్ ఫండ్స్ కి March 15th పైన ఢిల్లీకి వెళ్తాం. ఆల్ డిపార్ట్మెంట్స్. అమరావతిని శ్మశానం, ఎడారంటూ గత పాలకులు ఎగతాళి చేశారన్న చంద్రబాబు అదో స్ఫూర్తిదాయక ప్రాజెక్టు అని స్పష్టం చేశారు. కాళేశ్వరం ఉంది, ఆంధ్రప్రదేశ్ కు పైనుంది. అక్కడ ఈరోజు ఒక ప్రాజెక్టు కట్టారు. విభజన జరిగిన తర్వాత మనం అబ్జెక్ట్ చేయలేదు. ఎందుకంటే సర్ప్లస్ వాటర్ ఉంది, వాళ్ళు కూడా వాడుకుంటే మంచిదని వాళ్ళు వాడుకున్నట్టుగా క్లియరెన్స్ అని ఇచ్చారు, ముందుకెళ్లారు. ఈ రోజు కిందన ఇది వాళ్ళు వదిలిపెట్టిన నీళ్లే పోలవరానికి వస్తాయి. పోలవరానికి నల్లమల సాగర్కి నీళ్లు చేసిపోయి వాడుకుంటే అవసరమైతే నాగార్జున సాగర్ లో, శ్రీశైలంలో మనం వాడుకున్న నీళ్లు ఇక్కడ వాడుకుంటాం. కాబట్టి కొన్ని మిగిలితే ఆ నీళ్లు తెలంగాణ, రాయలసీమ పూర్తిగా వాడుకునే పరిస్థితి వస్తుంది. నేను ఆ మాటే చెప్పాను. మీకు ఏ విధంగా నష్టం ఇది మీరు చేసినప్పుడు నేను ఏమాత్రం కూడా అబ్జెక్ట్ చేయలేదు, చేయకూడదు కూడా. తెలుగు జాతి ఒకటే, అందరం కలిసి పనిచేసుకుంటా అని చెప్పా. పోలవరం పనులు 87% పూర్తయ్యాయన్న సీఎం ఈ ప్రాజెక్టు పూర్తయితే దక్షిణాదిలో ఏ రాష్ట్రమూ ఏపీతో పోటీ పడలేదని తెలిపారు. పోలవరం నుంచి నల్లమల సాగర్కు నీటిని తీసుకెళ్లి వాడుకుంటే తప్పేంటని పరోక్షంగా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రపంచంలోనే ఒక స్ఫూర్తిదాయకమైన ప్రాజెక్ట్ అమరావతి. 29,000 మంది రైతులు, 33,000 ఎకరాలు భూమి స్వచ్ఛందంగా. ఈ రోజు దేశమంతా కూడా ఈ మోడల్ ఆలోచిస్తున్నారు గాని ఇంకా ఆచరించలేకపోతున్నారు. అభివృద్ధిలో రైతుల్ని పార్ట్నర్స్ గా చేర్చడం, డబ్బులు మనకు కావాలంటే మొబిలైజ్ చేసుకుంటున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా టైమ్లీ మనకు హెల్ప్ చేశారు. దానివల్ల కొంత స్పీడప్ చేశాం. పోలవరం పూర్తయితే సౌత్ ఇండియాలో ఏ స్టేట్ కూడా వాటర్ మేనేజ్మెంట్ లో గానీ, అవైలబిలిటీలో గానీ మనతో కంపీట్ చేయలేరు. మనం నీళ్లు వేరే రాష్ట్రాలకు ఇచ్చే పరిస్థితికి వస్తుంది. రేపు రాబోయే జూన్ నుంచి గ్రావిటీతో కృష్ణాకు నీళ్లు వస్తాయి. పుష్కరాలు లోపల ఈ ప్రాజెక్ట్ ని జాతికి అంకితం చేస్తాం. ఇట్ ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25% ఏపీకే వచ్చాయని గుర్తు చేసిన సీఎం పెట్టుబడులకు కేంద్రంగా రాష్ట్రాన్ని మార్చడంలో సమిష్టిగా పనిచేసిన మంత్రులు, అధికారుల్ని అభినందించారు. పెట్టుబడుల ఒప్పందాలన్నీ సాకారమైతే 25 లక్షల మందికి ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు.